అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. నిన్నటిదాకా ఆయన అందరిని బెదిరించేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆయన్ని బెదిరిస్తున్నారు. ఆయన మాట ఎవరు వింటలేదు. ఆయన మిత్ర దేశాలు వింటలేదు. ఆయన నాటో దేశాలు వింటలేదు. ఆయన శత్రు దేశాలు ఆటోమేటిక్‌గా వినే పరిస్థితిలో లేవు. ఇప్పుడు కొత్తగా ఇవాళ చైనా అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. ఇది వ్యవసాయ సమయం. ఫెర్టిలైజర్స్ చాలా అవసరం అమెరికా వ్యవసాయానికి. ఈ సమయంలో మేము ఫెర్టిలైజర్స్ అమెరికాకి పంపట్లేదు అని చైనా ప్రకటన జారీ చేసింది. ఇది ఒక రకంగా ఒక షాకింగ్ డెసిషన్గా చెప్పుకోవాలి. దీనికి కారణం ఏంటి అంటే యుద్ధం సమయంలో స్పెయిన్ అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తించింది. అమెరికా ఎయిర్ బేసు మా గగనతనంలోకి రావడానికి వీల్లేదు అని నిషేధం ప్రకటించింది స్పెయిన్. అమెరికాకు వ్యతిరేకంగా ఓపెన్గా మాట్లాడిన దేశం స్పెయిన్ మొదటగా. తర్వాత రెండో దేశం కూడా మాట్లాడింది. ముందు స్పెయిన్ మాట్లాడింది. కాబట్టి స్పెయిన్ మీద కోపంతో స్పెయిన్కి ఎలాంటి ఎగుమతులు పంపొద్దు అని చైనాకు ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. అసలు స్పెయిన్కి పంపొద్దని ఆదేశాలు జారీ చేయడానికి నువ్వెవరు? పంపించేది నేను, తీసుకునేది వాళ్ళు. ఇది మా మధ్య ఒప్పందం. మా మధ్య ఒప్పందానికి నీకేంటి సంబంధం? అవసరమైతే నీకు పంపట్లేదు అని చెప్పేసి అమెరికాకి ఫెర్టిలైజర్స్ పంపట్లేదు అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. నిజానికి చైనా కనుక ఫెర్టిలైజర్స్ పంపకపోతే అమెరికా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. ఇది ట్రంప్కి నిజంగా బ్యాడ్ టైం.